రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గత కొంతకాలంగా కర్ణాటకలో నాయకత్వ మార్పు అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉండగా, ఇక తాజాగా మరొక అంశం తెరపైకి వచ్చింది. కర్ణాటకలోని కులగణన నేపథ్యంలో బలమైన సామాజిక మఠాధిపతులు తమ సముదాయాలను జాగృతం చేసే పనిలో ఉండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలి కాలంలో పలు అంశాలు కర్ణాటకలోని సిద్ధు సర్కార్ను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా, దాదాపు 7 ఏళ్ల తర్వాత సీఎం సిద్దరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ సర్కార్ మరో సామాజిక అలజడికి కారణమవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తమకు ఎదురవుతున్న వ్యతిరేకతను ఏమాత్రం లెక్క చేయని ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరోసారి సామాజిక ఆర్థిక సమీక్ష చేపట్టడం ద్వారా మాత్రమే వాస్తవాలను తెలుసుకోగలమని భావించి మరోసారి కులగణనకు మొగ్గు చూపారు. సొంత పార్టీలో వ్యతిరేకతను విపక్షం రాజకీయ అస్త్రంగా మార్చుకుని సర్కారుపై విరుచుకుపడుతుండగా, మరోవైపు బలమైన సామాజిక మఠాధిపతులు తమ సముదాయాలను జాగృతం చేసే పనిలో ఉండడం ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 2018 నాటి విధానసభ ఎన్నికల సమయంలో సిద్దరామయ్య తీసుకున్న ఓ నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి దాని విజయానికి గండి కొట్టిందన్న అభిప్రాయం నేటికి వినిపిస్తోంది. వాస్తవానికి అప్పటి కాంగ్రెస్ సర్కార్ లింగాయత్లు, వీరశైవ లింగాయత్లు, జైనులు, సిక్కులు, బౌద్ధులను అల్పసంఖ్యాక మతస్థులుగా పరిగణించాలని ప్రకటించింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలో తీసుకున్న నాటి తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వ పరిశీలనకు కూడా పంపించారు. అయితే కర్ణాటక సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎన్డీఏ సర్కార్ తిరస్కరించింది. ఫలితంగా అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిస్థాయి మెజారిటీ దక్కించుకోలేక జేడీఎస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కర్ణాటకలో సామాజిక, రాజకీయ పరంగా అత్యంత బలమైన ఈ సముదాయం బీజేపీకి ఓటు బ్యాంకుగా మారేందుకు సిద్దరామయ్య తీసుకున్న నిర్ణయమే కారణమని స్వయంగా డీకే శివకుమార్ ఓ కార్యక్రమంలో ప్రస్తావించారు. సరిగ్గా 7 ఏళ్ల తర్వాత మరోసారి ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో సామాజిక అలజడికి కారణమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'రాజకీయాల్లో డీకే శివకుమార్ కు ఆర్ అశోక్, సిటీ రవి, కుమారస్వామి, అశ్వత్థనారాయణ వంటి నేతలు బద్ద శత్రువులుగానే కనిపిస్తారు. ఇక కుమారస్వామిపై రాష్ట్ర మంత్రి చెలువలరాయస్వామి విరుచుకుపడుతుంటారు. చిక్కబళ్లాపురలో మంత్రి ఎంసీ సుధాకర్, ఎంపీ సుధాకర్లు బద్ద శత్రువులుగా ఉన్నారు. కానీ వీరంతా ఒకే వేదికపై ఒకే అంశంపై ఏకమయ్యేందుకు సామాజిక సమీక్ష కారణమైంది. వీరంతా ఇటీవల ఆదిచుంచనగిరి మఠంలో మఠాధిపతి నిర్మలానంద స్వామి, స్ఫటికపురి మఠాధిపతి నంజావధూత స్వామి, విశ్వ ఒక్కలిగా మహాసంస్థాన స్వామి నిశ్చలానంద స్వామి తదితరులతో కలిసి ఒకే వేదిక పంచుకోవడం కన్నడ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిజానికి రాజకీయ పార్టీలు సముదాయాలకు అతీతంగా వ్యతిరేకిస్తున్న ఒకే ఒక్క అంశం జాతి జాబితాలో మత మార్పిడికి సంబంధించిన పార్టీ తీవ్ర వ్యతిరేకతకు గురైంది. క్రైస్తవ మతానికి చెందిన 46 రకాల సముదాయాలను గుర్తించాలని బీసీ కమిషన్ నిర్ణయించింది. ఈ నిర్ణయం కర్ణాటక ప్రభుత్వానికి సవాల్గా మారింది. ఈ అంశాన్ని తొలగించాలని కమిషన్కు సూచించినట్లు తెలిపిన ముఖ్యమంత్రి తుది నిర్ణయం వారిదేనని వ్యాఖ్యానించారు. మరోవైపు కాంతారాజ్, జయప్రకాష్ నేతృత్వంలోని కమిషన్ కూడా తమ సమీక్షలో ఈ పట్టీని ఉంచారన్న ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ సమీక్ష బీజేపీ ఆరోపిస్తున్నట్లు సమాజాన్ని విభజించే ప్రయత్నం కాదని, అవకాశాలు అందుకోలేని వారిని గుర్తించే సమీక్షలో అర్హతలను గుర్తించి తద్వారా పథకాలకు లబ్ధిదారులను చేస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే వివరణ ఇచ్చారు. నిజానికి ఈ సమీక్ష ఒక్కలిగలతో పోలిస్తే లింగాయత్లలో ఆందోళన రేకెత్తిస్తోంది. అందుకు కారణం లేకపోలేదు. మతం, జాతి కాలంలో ఏం నమోదు చేయాలన్న దానిపై లింగాయత్ సముదాయానికి చెందిన మఠాలకు, రాజకీయ నేతలకు స్పష్టత లేకుండా పోతోంది. ఈ సమీక్ష ద్వారా ప్రత్యేక మతంగా గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తోంది. లింగాయత్ మహాసభ మాత్రం మతం వద్ద లింగాయత్లుగానే నమోదు చేయాలని పిలుపునివ్వగా, పంచమసాలి లింగాయత్లు మతం వద్ద లింగాయత్, జాతి వద్ద పంచమసాలిగా నమోదు చేయాలని సందేశాలిస్తున్నారు. ఈ విషయంపై మరిన్ని చర్చలు అవసరమని మాజీ సీఎంలు, పలువురు సీనియర్లు ఇప్పటికే ప్రకటించడంతో దీనిపై ఎప్పటి వరకు స్పష్టత వస్తుందనేది చూడాలి. రాజకీయ పార్టీలకు అతీతంగా బలమైన సామాజిక మఠాధిపతులకు తమ సముదాయాలను జాగృతం చేసే పనిలో ఉండడంతో కర్ణాటకలో మరొక సామాజిక అలజడికి ఇవి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. మొత్తంగా సిద్దరామయ్య సర్కార్కు ఇది సవాలుగా మారింది.